ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్ పార్ట్ 12. ఫస్ట్ ఈ టాపిక్ చూసి తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం ఫ్రెండ్స్. భారతదేశంలో బౌద్ధ మతం అంతం కావడానికి కారణాలు. బౌద్ధ మతం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించింది. 4-5 శతాబ్దాల్లో ఉచ్చ స్థితికి చేరుకొని అంటే టాప్ ప్లేస్కి చేరుకొని ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ 12వ శతాబ్దం చివరికల్లా భారతదేశంలో కంప్లీట్గా అంతరించిపోయింది. ప్రస్తుతం బౌద్ధ మతం విదేశాల్లో కొనసాగుతోంది. బౌద్ధ మతంలో అనేక శాఖలు ఆవిర్భవించి బౌద్ధ మతం యొక్క ఐక్యత అనేది అంతమైంది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో దాదాపుగా 18 బౌద్ధ శాఖలున్నట్లు హుయాన్సాంగ్ పేర్కొన్నాడు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వజ్రయానం అనే నూతన శాఖ ప్రారంభమైంది. ఈ శాఖ క్షుద్రశక్తులను ఆరాధించడం ద్వారా మరియు లైంగిక సంపర్కం ద్వారా మోక్షం సాధ్యం అని ప్రచారం చేసి బౌద్ధ మతాన్ని ప్రజలందరూ అసహ్యించుకునేలా చేసింది వజ్రయానం. గుప్తులు ఆ తర్వాత వచ్చిన రాజవంశాలు బౌద్ధాన్ని విస్మరించి హిందూ మతాన్ని ఆదరించారు. అనేక రాజవంశాలు హిందూ మతాన్ని ఆదరించాయి. ఇవన్నీ బౌద్ధ మతం అంతరించడానికి కారణాలు. హిందూ మతం విష్ణువు యొక్క దశావతారాల్లో బుద్ధునికి కూడా చోటుని కల్పించి బౌద్ధ మతాన్ని హిందూ మతం తనలో విలీనం చేసుకుంది. స్వదేశీయులు మరియు విదేశీయులు బౌద్ధుల పైన అనేక దాడులు చేయడం కూడా భారతదేశంలో బౌద్ధ మతం అంతం కావడానికి కారణం. శైవులు అంటే హిందూ మతంలో ప్రధాన శాఖ అయిన శైవులు కూడా అనేక దాడులు చేసి బౌద్ధాలయాలను ధ్వంసం చేసి వాటి ప్లేస్లో శివాలయాలను నిర్మించారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో భారతదేశంపైకి దండెత్తి వచ్చిన హునులు బౌద్ధులని ఊచకోత కోశారు అంటే హత్య చేశారు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో బెంగాల్ని పాలించిన శశాంకుడనే శైవరాజు బౌద్ధులకు పవిత్రమైన గయలోని బోధి వృక్షాన్ని నేలకూల్చాడు. 12వ శతాబ్దం చివరిలో భారతదేశానికి వచ్చిన తురుష్కులు బౌద్ధాన్ని సంపూర్ణంగా నాశనం చేశారు. క్రీస్తు శకం 1194లో బక్తియార్ ఖిల్జీ అనే తురుష్క సేనాని నలందతో సహా అన్ని బౌద్ధ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసి భారతదేశంలోని చివరి బౌద్ధులను చంపడంతో బౌద్ధ మతం అనేది భారతదేశంలో కంప్లీట్గా అంతమైపోయింది. బౌద్ధులు అంటే బౌద్ధ మతం స్వీకరించిన వారు. బౌద్ధ మతం ముఖ్యమైన అంశాలు. భారతదేశంలో ఎక్కువగా స్తూపాలు నిర్మించినది ఎవరు? అశోకుడు. ప్రపంచంలోని అతిపెద్ద బౌద్ధ స్తూపం అయిన బోరోబదూర్ స్తూపాన్ని నిర్మించినది శైలేంద్ర మహారాజు. బుద్ధుడు అంటే అర్థం జ్ఞాని. గౌతమ బుద్ధుడిని ఆసియా జ్యోతిగా ద లైట్ ఆఫ్ ఆసియాగా వర్ణించినది ఎడ్విన్ ఆర్నాల్డ్. బుద్ధుడిని ప్రపంచ జ్యోతిగా వర్ణించినది శ్రీమతి రైస్ డేవిడ్స్. బౌద్ధమత స్థాపన జరిగిన రాజ్యం మగధ. బౌద్ధమత స్థాపన అంటే బుద్ధుడు తొలిసారిగా బోధించిన సారనాథ్నే బౌద్ధ మతానికి పుట్టినిల్లుగా భావిస్తారు. బౌద్ధ మతం ఇక్కడే పుట్టింది, సారనాథ్లో. తొలి బోధన గౌతమ బుద్ధుడు తొలి బోధన సారనాథ్లో చేశాడు. సారనాథ్ అనేది వారణాసిలో ఉంది. వారణాసి ఉత్తరప్రదేశ్. సో బుద్ధుడు జన్మించింది లుంబిని వనం, నేపాల్. కానీ బౌద్ధ మతం జన్మించింది సారనాథ్. బుద్ధుని బోధనల్లో ముఖ్యమైనది అహింస. మిలింద పన్హా అనేది బౌద్ధ మత గ్రంథం. పాలీ భాషలో మిలింద పన్హాని రచించినది నాగసేన. మిలింద పన్హా గ్రంథం దేనికి సంబంధించినది? బౌద్ధ సన్యాసి అయిన నాగసేనుడికి మరియు బ్యాక్ట్రియాకి చెందిన ఇండో గ్రీకు రాజు మినాండర్కి మధ్య బౌద్ధం గురించి జరిగిన సంభాషణ మిలింద పన్హా గ్రంథంలో ఉంది. శ్రీలంక బౌద్ధ సాహిత్యం దీపవంశ, మహావంశ మరియు చూలవంశ అనేవి శ్రీలంక బౌద్ధ సాహిత్యం. ఈ శ్రీలంక గ్రంథాలన్నీ కూడా పాలీ భాషలో రాయబడ్డాయి. దైవత్వం ఆపాదించబడిన బోధిసత్వుడు అమితాభ. గౌతమ బుద్ధుడి యొక్క చివరి శిష్యుడు సుభద్రుడు.
ప్రచ్ఛన్న బుద్ధుడు లేదా క్రిప్టో బుద్ధ అని ఎవరిని అంటారు? ఆదిశంకరాచార్యులని. ఈయన బౌద్ధ మతానికి వ్యతిరేకి. భారతదేశంలో దేవాలయాలు మరియు విగ్రహారాధనను ప్రవేశపెట్టిన మతం బౌద్ధ మతం. బౌద్ధ మతంలోనే విగ్రహారాధన తొలిసారిగా ప్రారంభించబడింది. భారతదేశంలోని అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, బౌద్ధ విశ్వవిద్యాలయాలు నలంద, నాగార్జునకొండ మరియు వల్లభి అనేవి బుద్ధుని యొక్క విశ్వవిద్యాలయాలు, బౌద్ధ విశ్వవిద్యాలయాలు. బౌద్ధ మతం వల్ల అభివృద్ధి చెందిన శిల్పకళలు గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ మరియు అమరావతి శిల్పకళ. గాంధార శిల్పకళ అనేది ఇండియా మరియు గ్రీకు సాంప్రదాయాలతో ఉంటుంది. మధుర శిల్పకళ అనేది పూర్తిగా స్వదేశీయమైనది, అంటే భారతదేశానికి చెందినది. అమరావతి శిల్పకళ గుంటూరులోని అమరావతిలో ప్రారంభమైంది. విశ్వం సృష్టించబడలేదు, ప్రకృతి ద్వారా ఆవిర్భవించింది అని విశ్వసించినది బౌద్ధ మతం. బుద్ధుడు అధికంగా ఉపదేశాలిచ్చిన స్థలం శ్రావస్తి. బుద్ధుడి జననం, జ్ఞానోదయం, మరణం సంభవించినది వైశాఖ పూర్ణిమ నాడు. బౌద్ధ సంఘానికి మామిడి తోటని దానం చేసినది ఆమ్రపాలి. ఆమ్రపాలి ఒక వేశ్య. ఆమె తన వేశ్యావృత్తిని వదిలి బౌద్ధ మతంలో చేరి తనకున్న మామిడి తోటని బౌద్ధ సంఘానికి దానంగా ఇచ్చింది. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతంలో చేర్చుకున్న బందిపోటు దొంగ ఎవరు? అంగుళిమాల. బుద్ధుడు జన్మించిన లుంబిని వనంలో అశోకుడు వేయించిన శాసనం రుమిందై స్తంభ శాసనం. రుమిందై స్తంభ శాసనంలో ఉన్న అంశం లుంబిని ప్రాంతాన్ని పన్ను మినహాయింపు ప్రాంతంగా ప్రకటించినట్లు రుమిందై స్తంభ శాసనంలో ఉంది. బుద్ధుడు బోధించిన 5 సూత్రాలను ఏమంటారు? పంచశీల అంటారు. పంచశీలలో ఉన్న 5 సూత్రాలు: అహింస, హింస చేయకూడదు; సత్యం, సత్యమునే పలకాలి; దొంగతనం చేయరాదు; మత్తు పానీయాలు సేవించరాదు; వ్యభిచారం చేయకూడదు. ఇవన్నీ 5 సూత్రాలు, పంచశీలలో ఉన్న 5 సూత్రాలు. హీనయానం అంటే అర్థం చిన్న వాహనం. హీనయాన మత ప్రామాణిక గ్రంథం విశుద్ధిమాగ. విశుద్ధిమాగను రచించినది బుద్ధఘోషుడు. బౌద్ధమత చిహ్నాల ద్వారా బుద్ధుడిని పూజించేది హీనయాన శాఖ. బౌద్ధ మతంలోని ఏ శాఖ విగ్రహారాధనకు వ్యతిరేకం? హీనయాన శాఖ. వీరు బుద్ధుడిని దేవుడిగా కాకుండా గురువుగా ఆరాధిస్తారు. హీనయాన శాఖ వారు. మహాయానం అంటే అర్థం పెద్ద వాహనం. మహాయాన బౌద్ధ మతానికి ప్రామాణిక గ్రంథం ప్రజ్ఞాపారమిత. ప్రజ్ఞాపారమిత గ్రంథాన్ని రచించినది ఆచార్య నాగార్జునుడు. మహాయానుల పవిత్ర గ్రంథం వైపుల్య సూత్రాలు. బౌద్ధ మతంలోని ఏ శాఖలో బుద్ధుడిని విగ్రహ రూపంలో ఆరాధిస్తారు? మహాయాన శాఖ. వీరు బుద్ధుడిని దేవుడిగా ఆరాధిస్తారు. వజ్రయానంకి గల మరొక పేరు తాంత్రిక బౌద్ధ మతం. ఇందులో మంత్రతంత్రాల ద్వారా బుద్ధుడిని ఆరాధిస్తారు. హీనయాన బౌద్ధ సాహిత్యం ఏ భాషలో ఉంటుంది? పాలీ భాషలో. మహాయాన బౌద్ధ సాహిత్యం సంస్కృతం భాషలో ఉంటుంది. హీనయాన బౌద్ధ మతానికి బైబిల్ లాంటివి త్రిపీటకాలు. ఇవి పాలీ భాషలో రాయబడ్డాయి. హీనయానం అంటే అర్థం బోర్లించిన 3 గంపలు, అంటే బాస్కెట్స్. అశోకుడికి బౌద్ధమత దీక్షని ఇచ్చిన బౌద్ధ సన్యాసి ఉపగుప్తుడు. భారతదేశంలో మొదటగా బౌద్ధమతం స్వీకరించిన చక్రవర్తి బింబిసారుడు. హర్యాంక వంశానికి చెందిన బింబిసారుడు. నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది కుమారగుప్తుడు. నలంద విశ్వవిద్యాలయం ఏ బౌద్ధ శాఖకు కేంద్రం? మహాయాన బౌద్ధ శాఖకు. భారతదేశంలో మొదటిసారిగా విద్యా బోధనతో పాటు వసతిని కూడా కల్పించిన విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసినది బక్తియార్ ఖిల్జీ. బౌద్ధమత జన్మస్థలం అయిన సారనాథ్ ఎక్కడ ఉంది? వారణాసిలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.